హలో ఎవ్రీవన్, నైస్ టు మీట్ యూ అగైన్. లాస్ట్ టైం వీడియోలో చెప్పినాను కొన్ని ఇంజెక్టబుల్స్ గురించి, కానీ ఈరోజు చెప్తున్న ఇంజెక్షన్ ఈజ్ అ రీసెంట్ డెవలప్మెంట్. సి ఎట్లున్న ఫ్రిల్స్ ఇవన్నీ, సి మెనీ ఉమెన్ ఆర్ అదర్ మెన్ ఆల్సో ఫర్ ఏజ్ రిడక్షన్ పర్పసెస్ ఆర్ ఏజ్ రిడక్షన్ వ్యూ మనకి బొటాక్స్ ఇంజెక్షన్స్ తీసుకుంటారనమాట ఎక్కడైతే ఫ్రిల్స్ వచ్చింటాయో. ఇటువంటి పర్సన్స్ బొటాక్స్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి కామన్గా వస్తున్న హెడేక్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గాయి అని చెప్పేసి వాళ్ళ డాక్టర్కి చెప్పిన తర్వాత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి బయట వచ్చింది. బొటాక్స్ ఇంజెక్షన్ క్రానిక్ మైగ్రేన్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళని కూడా నార్మల్గా అయ్యేటట్టు కూడా చేస్తుంది అని చెప్పేసి. మరి బొటాక్స్ ఇంజెక్షన్ ఎలా యాక్ట్ చేస్తుంది? బొటాక్స్ ఇంజెక్షన్ వచ్చేసి పెయిన్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ హెడ్ టు బ్రెయిన్ త్రూ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్మిషన్ని కంట్రోల్ చేసేస్తుంది. మన బాడీ హెడేక్ వచ్చినప్పుడు చాలా వరకు కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతాయి. ఆ సబ్స్టెన్సెస్ వచ్చేసి పెయిన్కి రిలేటెడ్గా సబ్స్టెన్సెస్. ఈ సబ్స్టెన్సెస్ యూజువల్లీ నరాలు, నర్వ్స్ అండ్ మజిల్స్ ఉన్న ఏరియాస్ దగ్గర ఉంటాయి. సో అందుకనేసే బొటాక్స్ ఇంజెక్షన్ వచ్చేసి హెడ్లో వచ్చేసి మజిల్స్ అండ్ నర్వ్స్ ఉన్న ఏరియాస్ దగ్గరే ఇస్తాం. ఇటువంటి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ పెయిన్ థ్రెషోల్డ్ ఏదైతే ఉందో, ఎంతవరకు హెడేక్ సఫర్ అవుతున్నారో అది చాలా కంట్రోల్ అయ్యి పేషెంట్ విల్ బీ వెరీ హ్యాపీ. దీంట్లో ఇంకా రీసెర్చ్ జరుగుతుంది, ఇంకా వేరే వేరే మెథడ్స్ కూడా వస్తాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ and namaste.